నిజ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి సరస్వతి దేవి. ఆమె కనుసనల్లోనే ఈ జగత్ అంతా పాలించబడుతుంది. అందుకని మా అమ్మాయి జగత్ రక్షణగా, జగన్ మాటగా ఉందండి. చిన్న స్వభావం కలది, ఒక చోట నిలకడగా ఉండదు అని అంటారు. కొంచెం ఒక అనుమానం తీర్చండి. అది తప్పండి. ఎక్కడైతే శుచి శుభ్రత కలిగి ఉంటుందో అక్కడ మా అమ్మాయి స్థిరలక్ష్మిగా కొలువై ఉంటుందండి. నిత్య దీపారాధన చేసేవారి ఇంట కొలువై ఉంటుందండి మా అమ్మాయి. అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఎక్కడైతే ఉంటారో గొడవలు పడకుండా నిత్య సంతోషంగా చక్కగా ఎవరైతే ఏ ఇంట్లో శుభ్రతగా శుచిగా ఉంటారో ఆ ఇంట మా అమ్మవారు చక్కగా స్థిరంగా కొలువై ఉంటారండి. అమ్మవారు సౌందర్య లహరి. సౌందర్యం అంటేనే మా అమ్మలిద్దరు. అమ్మల తర్వాత ఎవరైనా అండి. అంటే మీ అమ్మాయి మా ఇళ్ళలో ఉండాలి. మరి కట్నం ఎవరు ఇస్తారు మా అబ్బాయికి? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామండి. అంటే మాకు ఇష్టమేనండి. మాకు అభ్యంతరం ఉంటుంది. అడగాలిగా, ఒక బడ్జెట్ అనేది ఉండాలి కదా, క్లారిటీ. ఎంత కావాలంటే అంత ఇస్తానంటున్నారు కాబట్టి అడగండి. ఎంత కావాలంటే మీరు అడగండి, మేము ఇస్తామండి. ఎంత కావాలి మీ అబ్బాయి? కలియుగాన్ని కాపాడడం కోసమే మా అబ్బాయి ఉన్నాడండి. మరి కలియుగంలో భక్తుల్ని రక్షించడం కోసం మరి అమ్మవారు కూడా తన బిడ్డలకు ఎంత కావాలంటే అంత. కానీ ఇక్కడ చిన్న సమస్య ఉందండి. ఇచ్చేవాళ్ళ చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునే వాళ్ళ చెయ్యి కింద ఉంటుంది. రోజుకి 4 నుంచి 11 కోట్ల ఆదాయం అని మీరే చెప్తున్నారు. ఇంకేం చేసుకుంటాడండి స్వామి? ఇప్పుడు మీ స్వామివారి వంశాన్ని ఉద్ధరించాలంటే మరి మా అమ్మలు వస్తేనే అటువంటి అవకాశం మీకు ఉంటుంది. మీ వంశాన్ని ఉద్ధరించడం కోసం మరి అంత త్యాగం చేసి మరి తన గోత్రనామాలను మార్చుకుని మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా స్వామి ఆదర్శ వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఏమన్నా అంతేనంటారా? అందులో కొంచెం పెళ్లి కొడుకుల డిమాండ్ కూడా తగ్గింది కాబట్టి స్వామివారు చేసుకుంటే లోకం మొత్తం అలాగే చేసుకోవాల్సి వస్తుందండి. ఏం పర్వాలేదు. యుగధర్మం పాటించడం కోసం స్వామివారు అలా చూపిస్తారండి. ఒక్కొక్క యుగంలో యుగధర్మం అనేది ఉంటది. ఈ కలియుగంలో ఆ ధర్మం పాటించాలంటే స్వామి పాటించి చూపిస్తేనే తర్వాత నా మానవాడి సమస్త జగత్తంతా పాటిస్తుందండి. అందుకని రామచంద్రుడైనా అంతే, కృష్ణుడైనా అంతే, ఒక్కొక్క అవతారం దాల్చి వాళ్ళు ఎలా ఉండాలో బతికి చూపించారు కాబట్టి మనకి ఆదర్శం అయ్యారు. అలాగే మేము ఊరికి ఏం పంపమండి. శ్రీదేవి అంటే శ్రీ సంపదలు, భూదేవి అంటే భూమండలం మొత్తం ఇస్తామండి. మీ అబ్బాయికి ఇంకే కావాలో చెప్పండి. తప్పకుండానండి. మీ అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని మా స్వామి మంచిగా చూసుకుంటారు. మీరు కూడా మీ అమ్మాయి గురించి చెప్పినట్టు బెంగా అవసరం లేదు. చాలా సంతోషం అండి. ఇప్పుడు చక్కగా పూబంతులు ఆడుకుని దండలు మార్చుకుని స్వామి కళ్యాణాన్ని ప్రారంభం చేసుకుందాం.